వెల్కమ్ టు సిటీవీ న్యూస్. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం బొల్లంపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 5 రోజుల నుండి ప్యాడ్ క్లీనర్ లేకపోవడంతో రైతులు గంటకు 500 రూపాయలు ఇచ్చి ప్రైవేటు యంత్రం సహాయంతో ధాన్యం క్లీన్ చేస్తున్నారు. ప్యాడ్ క్లీనర్ లేకపోవడంతో మాకు అధికంగా ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని, వెంటనే పై అధికారులు స్పందించి ప్యాడ్ క్లీనర్ రిపేర్ చేయించాలని రైతులు కోరుచున్నారు. బట్టే మిషన్ ఖరాబ్ అయింది, ఇంతవరకు స్పందన లేదు. అధికారులు వీళ్ళు ఐకే బట్టిన వాళ్ళు చెప్పినాం అంటారు, అది ఇంతవరకు వస్తలేరు ఎవరు కూడా. కిరాయిలు పెట్టి పడుతున్నాం, అది ఒక రైతుకు 2000 ఖర్చు వస్తుంది. మరి వీళ్ళు నిర్వాహకులు చూసుకోవాలి కదా, అదంతా వాళ్ళు చూసుకోవచ్చు. ఎన్ని రోజులు అయింది ఖరాబ్ అయ్యి? అది వచ్చిన కాంచి ఖరాబ్ అయింది, దాన్ని బాగు చేపియట్లే, ఇంతవరకు బాగు చేయించలేదు. అది కళ్ళంలోకి వచ్చి ఒక్క రైతు పట్టింది అంతే, ఆ మిషన్ ఖరాబ్ అయిపోయింది. మీకు రైతులకు వాటర్ గిట్ట పెట్టాలి కదా, టెంట్ వేయాలి, వాటర్ పెట్టాలి. వాటర్ అంటే నల్లాలు ఎమ్మటెమ్మటే వస్తున్నారు, తెచ్చి పెట్టాలి కుండలల్లో రైతులకు. అక్కడ మా కొట్టు పట్టే మిషన్ అతి తొందరగా బాగు చేయాలి, అదే ఇబ్బంది అవుతుంది. కిరాయిలు బొచ్చడు అవుతున్నాయండి, ఆడోళ్ళకి అవుతున్నది. ఎంత కిరాయి దానికి? ఇప్పుడు బయట వేరే యంత్రం తెచ్చి పడితే 500 అంటే గంట లెక్కన, గంటకు 500. 4 ఆడోళ్ళు, నలుగురికి వాళ్ళకు మనిషికో 300 400 ఎందుకు వస్తారు? రారు ఈ రోజులో. అదే